ఆంధ్రప్రదేశ్ పాలన అంటే ఇప్పుడు మాది కూడా రాయలసీమ కడపనే మాది కూడా. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే మాకు చాలా అభిమానము. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను. అంటే జగనన్న అన్నా కానీ చాలా అభిమానం నాకు. అంటే నేను ఎందుకంటే జగనన్న ఉన్నప్పుడు కూడా 2017లో చెప్పాను. అప్పుడు జగనన్న వస్తే బాగుంటది అంటే ఆ అభిమానంతో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆయన అభిమానంతో అన్నని గెలిపించారు కాబట్టి అన్న అందరికీ ఇప్పుడు చూడండి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా ఉంది చూశారు కదా. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మ ఒడి అని చెప్పేసి 15,000 అని ఇయర్లీ ఇయర్లీ వేయడము. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ ఒకటి. మళ్ళీ ఇంకా పేదవాళ్ళకి ఏం అంటే ఏ ప్రాబ్లం రాకుండా అన్న మొన్నట్టు మొన్న నేను చూశాను వైజాగ్ దగ్గర అది ఏమంటారు ఏదో కట్టారు ఆయన. ఇంకా ఓపెన్ కాలేదు, అది ఓపెన్ చేయాలి, అది శివుడిది అని చెప్పారు నాకు, నేను చూడలేదు. కానీ అది మాత్రం చాలా హైలైట్ ఉందని చెప్పారు ఆయన. అన్న కానీ మళ్ళీ సీఎం ఉంటే ఓపెన్ అయ్యేది, కానీ ఇప్పటికి కూడా ఓపెన్ కాలేదు అది. అది మాత్రం చాలా మందికి అది చూసే అంటే లొకేషన్ కూడా చాలా బాగుందంట. అంత బాగా జగన్ మొత్తం అంతా అభివృద్ధి క్రియేట్ చేసిన తర్వాత వచ్చి చంద్రబాబు పాలిస్తున్నారు అంటారు. 100% ఏంటంటే అన్న చకచక పనులు చేసుకొని పోయారు. ఇంకా అమరావతి ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఆయన మొత్తం ఏవేవైతే ఆయన మనకి పెట్టారో పథకాలు అనేది ప్రతి ఒక్కరు చేశారు. ఆయన చేయలేదని చెప్పట్లే అప్పీలు. రాజధాని కోసం ఏం చేయలేకపోయారు. రాజధాని కోసం ఏం చేయలేకపోయారు అంటున్నారు. రాజధాని కోసం అంటే ఇంకా చేస్తారేమో మనకు తెలియదు కదా. ఆయన మొత్తము ఇంకా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పిల్లలకి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అమ్మఒడి అని చెప్పేసి అవన్నీ పెట్టారు. ఇంకా తర్వాత ఇంకా ఇవన్నీ ఫస్ట్ ఏవైతే పేదవాళ్ళ కోసం ఇచ్చారో అవి చేశారు. రాజధాని గురించి కూడా చేయాలి అని ఉంటది కదా ఆయనకి. ఈ లోపు ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ ఆయన సీఎం, మళ్ళీ ఆయన ఓడిపోతారని ఎవరు కల్లో కూడా ఊహించలేదు. ఇంకోటి ఏంటంటే అన్నకి మార్క్ ఎక్కడ వచ్చిందంటే ఆయన సపోజ్ ఆయన సీఎం అయిన తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది, కానీ ఆయనే చంపించారు అని చెప్పేసి ఇట్లా పుకార్లు వచ్చినాయి. కాబట్టి కొంతమంది ఏమంటే మనం చూడలేదు కాబట్టి అది నమ్మడం జరిగింది అనమాట. అరే ఇలా జరిగింది, ఒక బాబాయిని ఇట్లా చేశారని చెప్పేసి మైండ్ లో ఇది అయిపోయింది. కానీ ఓడిపోవడానికి కారణం కూడా ఇవి కూడా ఉంటాయి కదా, అవునా కదా. మరి జగన్ లాస్ట్ ఇయర్ గెలిచి ఏమీ చేయలేకపోయారు కాబట్టి ఈసారి 8 సీట్లు వచ్చారు. జగన్ ఇంకోసారి క్వశ్చన్ జగన్ గెలిచి ఏమి చేయలేకపోయారు 5 సంవత్సరాలు. ఏం చేయలేకపోయారని ఎలా చెప్తున్నా, ఏం చేయలేదని ఎలా చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలు మీరే చూసారు కదా, ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆయన ఫుడ్ కూడా సన్న బియ్యంతో ఫుడ్ కూడా ఎంత మంచిగా పెట్టించడము. పిల్లలు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే మామూలుగా లేదు, అవునా కదా. ఇంగ్లీష్ లో చాలా బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అది అయిపోయిందా అని ఇంగ్లీష్ లో కూడా పిల్లలు కూడా బాగా మాట్లాడుతున్నారు. కానీ అదొక్కటి బాగా నచ్చింది. ఎడ్యుకేషన్ ఫస్ట్ పిల్లల్ని అందరు భవిష్యత్తు పిల్లల గురించే అడుగుతారు. గెలిచిన తర్వాత నాయకుడు పిల్లల గురించి పేదవాళ్ళ గురించి ఆలోచిస్తాడా లేదా అని చెప్పేసి అక్కడ క్వశ్చన్. కానీ ఈయన ఆలోచించింది పేదవాళ్ళ కోసమే కదా, అవునా కదా. వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది మాకు. మేము కూడా వెళ్ళి చూసాము, అక్కడ చాలా బాగా అనిపించింది. హాస్పిటల్స్ కూడా ట్రీట్మెంట్ కూడా ఫ్రీ అని పెట్టారు. ఇప్పుడు కూడా ఫ్రీ నడుస్తుంది పులివెందల్లో కానీ కడపలో కానీ హాస్పిటల్స్ అన్ని మేము చూసాము. ఎందుకంటే మా అన్నయ్యని కూడా మా పెద్దమ్మ కొడుకు కూడా చనిపోయారు అక్కడ కడపలోనే హాస్పిటల్లోనే మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ ఎందుకంటే కరోనా సెకండ్ లాక్డౌన్ తర్వాత చనిపోయారు మా అన్నయ్య కూడా. కానీ టోటల్ గా ఏంటంటే ఆయన ఉన్నప్పుడు బాగా చేశారు, కానీ వీళ్ళు చేయట్లేదు అని నేను చెప్పట్లేదు. ఇద్దరు వైపు మనము నెగిటివ్ గా మాట్లాడకూడదు. అన్న కూడా బాగా చేశారు, కానీ వీళ్ళు కూడా బాగా చేస్తున్నారు. వెహికల్స్ అన్ని వేస్ట్ అని చెప్తున్నారు. వెహికల్ ఏంటంటే రేషన్ బండ్లు అన్ని వేస్ట్ అని చెప్తున్నారు కదా ప్రెజెంట్. రేషన్ వెహికల్స్ ఇచ్చారు కదా, అవును, అవన్నీ వేస్ట్ అని చెప్తున్నారు పబ్లిక్. ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన వెహికల్స్ వేస్ట్ అంటున్నారా? జగన్ ఇచ్చిన వెహికల్స్ అన్ని ఎందుకు వేస్ట్ అవుతాయి? అవి వేస్ట్ పనికి రావట్లేదు, అది పెట్రోల్ వర్షనే కదా, దేనికి అని చెప్తున్నారు. అది రేపు పొద్దున పనికి వస్తాయేమో చూద్దాము. ఈ రోజు పనికి రాదు అని చెప్పి ఒక మనిషిని వెహికల్స్ గురించి కాదు మనుషుల గురించి కూడా చెప్తారు, వీడి దేనికి పనికి రాడు అని చెప్పేసి చాలా మంది అంటారు. కానీ రేపొద్దున రేపొద్దున ప్రయోజకుడయ్యి వాడేందో చేసి చూపిస్తాడు, అవునా కాదా. రేపొద్దున ఆయన గెలిచిన తర్వాత పనికి వస్తాయేమో ఎవరికి తెలుసు. అంతే కదా, ఇంకా రోజులు పరిగెడుతున్నాయి, ఇంకా 3 years ఆగండి తెలుస్తుంది. అంతే కదా మరి.
దాని గురించి అయితే ఏపీలో జగన్ కి చాలా నెగటివిటీగా ఉంది. అవును. సో నెక్స్ట్ టైం అసలు గెలిచే ఛాన్స్ ఉందా లేదా? అంటే ఇప్పుడు నెగిటివ్ ఉందని మనం అనుకుంటే సరిపోదు. అంటే అది అభిమానులు ఉన్నారు కదా! జగన్ జగనన్న అభిమానులు మొన్నటికి మొన్న కోర్టుకొచ్చినప్పుడు మీరు చూసే ఉంటారు. అవునా కాదా? చాలా మంది అభిమానులు ఆయన చూడడానికి కోర్టు దగ్గర గాని, ఎయిర్‌పోర్ట్ దగ్గర గాని, బేగంపేట దగ్గర ఎగబడ్డారు. చాలా మంది ఏమన్నారంటే 1000 రూపాయలు ఇచ్చి తీసుకొనొచ్చారన్నారు. కానీ తప్పు. రూ. 1000 ఇచ్చి ఇప్పుడు సపోజ్ మీరు చూసే ఉంటారు. ఒక హీరో బయటికొస్తే అభిమానము చాలా మంది అభిమానులు ఎగబడతారు. డబ్బులిచ్చి ఏం తీసుకొని రాలేదు కదా! అవునా కాదా? ఇప్పుడు జగనన్న కూడా చూడ్డానికే వచ్చుంటారు అభిమానులు. కానీ అలా మాట్లాడుకోవడం తప్పు. కానీ మనము నెగెటివ్‌గా మాట్లాడుతున్నారని కొంతమంది అనుకుంటున్నారు. అది పక్కన పెట్టండి. కానీ ఆయన అభిమానించే వాళ్ళు వేలల్లో ఉన్నారు. నెక్స్ట్ అతన్ని 100% ఆ అభిమానంతో గెలిపించుకునే అవకాశం కూడా ఉంటది. మీరు వినే ఉంటారు. లాస్ట్ మూమెంట్‌లో ఈ 3 సంవత్సరాలు ఆగండి. లాస్ట్ మూమెంట్‌లో ఎలక్షన్‌లు వస్తే బండ్లు ఓడలైతాయి అని చెప్తారు సామెత. కానీ అదే జరుగుతది. నేను 2017లో కూడా చెప్పాను. చాలా మంది ఏమన్నారంటే ఈసారి కూడా టీడీపీ వస్తది అని చెప్పేసి అన్నారు. నేను ఇక్కడ మాట్లాడమంటే నేను మాట్లాడలేదు చాలా మంది. లేదు నాకు మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మీ ఊరికే చెప్పండి ఒక మాట అంటే నేను ఏం చెప్పాను నాకు వీడియో మాత్రం తీయకండి 2019 జగనన్న సీఎం అవుతారని చెప్పేసి వెళ్ళిపోయాను. అయ్యారు. కానీ ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు సీఎం కారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అనుకోనివ్వండి. లాస్ట్ మూమెంట్‌లో వాళ్ళ అభిమానం ఏందో వాళ్ళు చూపిస్తారు. చూపించుకొని గెలిపించుకుంటారు అంతే. కోర్టుకి కూడా అపార్ట్మెంట్ ఇచ్చి వెళ్ళాడని చెప్తున్నారు. హ్మ్. కోర్టుకి కూడా అపార్ట్మెంట్ ఇచ్చి వెళ్తున్నారని చెప్తున్నారు. అర్థం కాదా? హైకోర్టుకి వెళ్ళారు కదా జగన్. అవునవును. అది కూడా అపార్ట్మెంట్ ఇస్తేనే వెళ్ళాడని చెప్తున్నారు. ఏమో మనకి తెలియదులేండి. ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన కోర్టుకు రావడం, పోవడం జరుగుతుంది. దానికి మనకు సంబంధం లేదు. కానీ నేను టోటల్‌గా ఏం చెప్పదలుచుకున్నానంటే ఇంగా ఆయన లాస్ట్ ఎలక్షన్‌లప్పుడు మనకి తెలుస్తది. ఇప్పుడు ఈ 3 ఇయర్స్‌లో వీళ్ళు ఏమేమి అమరావతి ఉంది, రాజధాని ఉంది. అది హైకోర్ట్ అన్నారు. కర్నూలులో హైకోర్ట్ అన్నారు. మరి దాని గురించి ఇవి 3 వచ్చేస్తే మాత్రము మళ్ళీ టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది.